సుందరి నూడిల్స్ సుందరి నూడిల్స్ సుందరి. ఇదిగోండి నూడిల్స్. హాయ్, ఇదంతా నా కోసమేనా? అవును బాలాగారు, మీకోసమే. సుందరి మ్మ్, నీకు నాకొద్దులేండి, ముందు మీరు తినండి. మీరు దూరమై మమ్మల్ని వదిలి ఎన్ని సంవత్సరాలైందయ్యా. ఆయన చనిపోయిన రోజు నాకు గుర్తుందమ్మా. మా తాతయ్య గారు చనిపోయిన రోజు మీకు గుర్తుందా? అన్యాయంగా ఆయన్ని పొట్టన పెట్టుకున్నారమ్మా. ఆ బిచ్చగాడు చెప్పింది నిజమేనా? 3 సంవత్సరాల క్రితం ఆ బిచ్చగాడు తాతయ్య గారిని నిజంగా చూశాడా? అంటే బాలాగారికి ఇలా అవ్వడానికి, తాతయ్య గారు చనిపోవడానికి, వీటన్నిటికీ కారణం ఏమైనా బిచ్చగాడికి తెలుసుంటుందా? ఆనందు, సుందరి నా కోసం నూడిల్స్ చేసిందిరా, చాలా బాగుంది. నువ్వు కూడా తిను దా. పర్లేదన్న, నువ్వు తిను, నేను తర్వాత తింటానులే. అనంత్ గారు, ఆ బిచ్చగాడు మాట్లాడిన మాటలే నాకు అంతు చిక్కడం లేదు. ఆ బిచ్చగాడు అన్నట్టుగా మీ తాతయ్య గారిని అతను కలిశాడా? ఒకవేళ కలిస్తే ఎప్పుడు కలుసుంటాడు? ఏ సందర్భంలో ఇదంతా జరిగింది? తనకేమైనా తెలుసంటారా? మీ తాతయ్య గారు చనిపోవడానికి, డ్రైవర్ చనిపోవడానికి కారణం ఏమైనా సరే ఒక చిన్న క్లూ అయినా తెలుసుంటుందా? ఏమో వదినా, వాడు చెప్తున్న మాటల్ని బట్టి తాతయ్యనైతే ఖచ్చితంగా చూసుంటాడు. కానీ నాకు ఆ మాటలు నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. నాకైతే నమ్మకం ఉంది. అతన్ని పట్టుకుంటే ఏదో ఒక క్లూ దొరకచ్చని చాలా బలంగా అనిపిస్తుంది. నేను అతన్ని రేపు ఎలా అయినా పట్టుకుంటాను, కలుస్తాను. సరే వదినా. సుందరి, నేను కూడా వస్తాను, ఆ బిచ్చగాన్ని పట్టుకుంటా. అలాగే బాలాగారు, మిమ్మల్ని కూడా రేపు నాతో పాటు తీసుకెళ్తాను. అలాగే. వదిన ఏదైనా క్లూ తెలిసి తాతయ్య చావుకు కారణం ఎవరో తెలుసుకుంటే మంచిదే. కానీ దీని వెనక అదే రోజు అన్నయ్య చేసిన యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం బయటపడితే అన్నయ్యని వదిన ఏమనుకుంటుందో, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఈ బంధం ఏ అపార్థాలకు దారితీస్తుందో. భగవంతుడా, ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకేమీ అంతు పట్టట్లేదు.